హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను డ్రాయింగ్ సంబంధించి వేయాలనుకుంటున్నాను. డాట్స్తో ఫ్లవర్ పార్ట్ ఎలా వేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ ఇలా డాట్స్ గీసుకొని ఆ తర్వాత అవుట్లైన్ వేశాను. ఆ తర్వాత ఇట్లా పైన పార్ట్కు పైన అది ఉంటుంది కదా ఎంట్రన్స్ది, అది వేసాను. ఆ తర్వాత లైన్స్ ఇలా గీసుకుంటున్నాను, ఎందుకంటే వాటి మధ్యలో డిజైన్ వేయాలని. యాక్చువల్లీ ఫ్లవర్ పార్ట్కి డిజైన్ చాలా అవసరం, ఎందుకంటే డిజైన్ ఉంటేనే దానికి ఒక అందం అనేది ఏర్పడుతుంది. అందుకే అలా వేశాను. ఆ తర్వాత ఇట్లా చిన్న చిన్నగా లైన్స్ వేస్తున్నాను, అంటే ఫుల్ఫిల్ చేయడానికి. దానివల్ల ఇంకొంచెం అట్రాక్టివ్గా కనబడుతుంది కాబట్టి. పైన కూడా ఆ ఖాళీ ప్లేస్లో కూడా నేను వేయడం జరిగింది. ఇక్కడ కొంచెం షేడింగ్ ఇస్తున్నాను, ఎందుకంటే న్యాచురాలిటీ కనబడాలని కాబట్టి. ఇదంతా నేను రెగ్యులర్గా అంటే డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉన్న చిల్డ్రన్స్ కోసమని నేను చేయడం జరుగుతుంది. డ్రాయింగ్స్ వల్ల చాలామందికి చాలా మైండ్ రిలీఫ్ వస్తుంది అని అంటారు, కానీ నాకు ఏకంగా నన్నంటూ ఒక ఉన్నత స్థాయిలో నిల్చోబెట్టింది నా డ్రాయింగ్ సెషనే. అండ్ ప్లీజ్ వాచ్ చేయండి నా వీడియోస్. ఇంకా చాలా చాలా చేయాలని నాకు మనసులో ఉంది, కానీ ఎలాంటి కంటెంట్ చేయాలో ఏమో అర్థం కావట్లేదు. మీరు నాకు సజెషన్స్ ఇస్తే నేను డెఫినెట్లీగా ఫాలో అవుతాను. ఇప్పుడు తర్వాత ఫ్లవర్స్ వేస్తున్నాను, అంటే ఈజీగా ఉంటుంది. ఏంటంటే ఈజీగా వేసే ఫ్లవర్స్ని నేను చూస్ చేసుకున్నాను, ఎందుకంటే అందరికీ ఈజీగా వేయగలిగేలా ఉండాలని చెప్పి. ఇట్లా ఫ్లవర్స్ వేసుకుంటున్నాను. ఫ్లవర్స్ వేసుకున్న తర్వాత కొంచెం ఇట్లా లీవ్స్ అలా వేస్తాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ యాక్చువల్లీ ఇట్లా ఫ్లవర్ వాజ్ అనేది చూడగానే ఒక హ్యాపీ మూడ్ వస్తుంది అనమాట దీనివల్ల. అండ్ మనకు చూడడానికి కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. నేను ఓన్లీ పెన్సిల్తోనే డ్రా చేస్తున్నాను. ప్లీజ్ వాచ్ ఇట్.